ఒరే మీ దగ్గరికి వస్తా అందరం కలిసి ఆడుకోవడానికి ఇక్కడ వచ్చాం. మరీ లాగా ఇబ్బంది పెట్టకండి. అంటే నేను అందంగా ఉంటా నాకు తెలుసు. ఏమండి డైరెక్టర్ గారు, లాస్ట్ టైం నా పక్కన ఒక అమ్మాయిని పెట్టారు, సరదాగా కలర్ఫుల్ గా భలేగా ఉంది. నవ్వు ఆపుకుంటున్నావు కదరా? కానీ ఇక్కడ ఇంతమంది అమ్మాయిలు పెట్టారు, ఇంకా బానే ఉందిలే కానీ. ఫీమేల్ యాంకర్ లేకపోయినా పర్లా, తేజగాడు ఒకటే యాక్టింగ్ చేసేస్తాడు, మీ అందరిని ఎంటర్టైన్ చేసేస్తాడు. రెడీయా? హలో 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 ఎవరు? ఎస్ ఏ రీతు, ఎస్ రా చెప్పు. ఒక నిమిషం. డైరెక్టర్ గారు ఒక మేలు ఒక ఫీమేలు పెడతా అన్నారు, ఇద్దరు మేల్సే పెట్టారేంటి? ఓ జోకరా అది. హాయ్, ఇప్పటి వరకు ఈ జఫాగడ్ యాంకరింగ్ చూసారు, ఇప్పుడు ఈ వైరల్ వైఆర్ యాంకరింగ్ చూస్తారు. నాకు కింద ఒక స్టూల్ కావాలబ్బా. ఏంట్రా ఎంత ఎత్తుంది ఇది పక్కన? యాక్చువల్లీ సోలో యాంకర్ అని చెప్పారు, సపోర్టింగ్ కి నువ్వు ఉంటావేమో అని అనుకున్నా. నీకు సపోర్టింగ్, ఈ సపోర్టింగ్ కాదు, ఉంటాను పక్కన యాంకరింగ్ లో సపోర్టింగ్. ఓకే, ఇప్పటిదాకా చాలా సోది చేసి పాపం స్టూడెంట్స్ అందరూ నీ ఎంట్రీతో డల్ అయిపోయారు. అవును కదా? ఇట్రా ఒకసారి ముందుకి. నా ఎంట్రీతో డల్ అయ్యావురా నువ్వు? మేడం ఎంట్రీ సూపర్ హిట్. సాంగ్ ప్లీజ్. ఫస్ట్ రౌండ్ లో ఫస్ట్ క్వశ్చన్ ఏంటో తెలుసా? మనం ఎలాంటి సందర్భంలో సిగ్గుపడతాం? ఒకసారి సిగ్గుపడతాం చూపి మా వాళ్ళకి. ఏంటది? రోడ్డు మీద పోతుంది, ఏదో పేడ తిరుక్కున్నట్టుంది. సిగ్గురా. అది సిగ్గేంటి? సిగ్గుపడాలని అంటే నా ముందు కొంచెం ఫ్లష్ అయ్యేలాంటి అబ్బాయి ఉండాలి. నాకన్నా ఫ్లష్ కొట్టేలాగా ఉన్నాడు, వీడిని చూసి సిగ్గు ఎలా పడతా? నీకు ఒక హ్యాండ్సమ్ అబ్బాయి కావాలి, సిగ్గుపడతాను అంతే కదా? అడుగు హ్యాండ్సమ్. ఇదిగో స్టైల్ 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 ఏది? స్టైల్ అంటే పైకి చూస్తా. ఉండు పెట్టుకోరా. That's how we're rolling. I live my life like a star. I'm gonna fly up far. Feeling nice, so fly. నీకన్నా ఎక్కువ వాడు సిగ్గుపడుతున్నాడే. American born, confused they say. ఓకే, ఫస్ట్ ఆన్సర్ ఎవరు చెబుతున్నారు? సిగ్గుపడుకుంటూ చెప్పాలిరా. ఫస్ట్ టైం బాయ్ ఫ్రెండ్ ని కిస్ చేసి. సిగ్గేది? కాకపోతే కొంచెం మా వాళ్ళకి సిగ్గులేదు కాబట్టి కొంచెం కష్టం. పడతారు పడమ్మా. ఫస్ట్ టైం బాయ్ ఫ్రెండ్ ని కిస్ చేసినప్పుడు. ఫస్ట్ టైం బాయ్ ఫ్రెండ్ సిగ్గు చేసి. ఫస్ట్ టైం బాయ్ ఫ్రెండ్ ని సిగ్ చేసావా? ఓకే డన్. నెక్స్ట్ ఆన్సర్ ఎవరమ్మా? క్వశ్చన్ అడిగినప్పుడు. క్వశ్చన్ అడిగినప్పుడు నీ మొహం చూసి సిగ్గుపడిందంట. నెక్స్ట్ అమ్మా చెప్పమ్మా. మనకు నచ్చిన అబ్బాయి మన ముందొచ్చి ఐ లవ్ యూ చెప్పినప్పుడు. నీకు నచ్చిన అబ్బాయి ఎప్పుడైనా వచ్చి నీకు ఐ లవ్ యూ చెప్పాడా? నీ ఫ్రెండ్కి చెప్పాడా? కాదు, మనకు నచ్చిన అబ్బాయి అంటే కామన్ గా నచ్చరు కదా, నాకు నచ్చిన అబ్బాయి కదా. తప్పేంటి? అంటే ఇద్దరు కలిపి ఒకళ్ళే నచ్చుతారు. తప్పేంటి? ఇదేంటి? ఈ రకంగా మీకు నిజంగా ఇద్దరు అమ్మాయిలు కలిసి అబ్బాయి ఎవరైనా నచ్చారా? ఎందుకు నచ్చరు? హీరో కాదురా. ఇప్పుడు మన కాలేజ్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఏంట్రా బౌన్స్ అవుతున్నావు? ఆగు. సరే నువ్వు ఇట్రా. తెలుగు ఆత కొంచెం కొరుక్కు తినవయ్యా. సరే ఇప్పుడు నువ్వు తనకి ప్రపోజ్ చేయి, నువ్వు సిగ్గుపడు. యూ హ్యావ్ టు ప్రపోజ్, యూ హ్యావ్ టు సిగ్గు. ఓకే రెడీ? 1 2 3 స్టార్ట్. ఐ లవ్ యూ. వెళ్ళిపోద్దేంటా అమ్మాయి? సిగ్గుతో వెళ్ళిపోతుందా?
సిగ్గుతో తర్వాత చూసుకుందాం షో తర్వాత అన్నది. ఇదిగో మా వాడు చెబుతాడు, దారా ఆన్సర్ చెప్పు. నాకు సిగ్గే లేవు. వావ్, నాకు కూడా లేదు. నెక్స్ట్ ఇంకేమన్నా ఆన్సర్ అదిగో అమ్మ చెప్పమ్మా. మీలాంటి ఒక క్యూట్ అండ్ హ్యాండ్సమ్ అబ్బాయి డేట్ కి అడిగినప్పుడు సిగ్గు వస్తుంది నాకు. ఎంత ఇచ్చావు? సారీ సారీ. ఫోన్ పే చేశాడారా 500? నా పొలంలో మొలకలు వచ్చాయి. ఎండిపోతాయి మొలకలు. నీకు జలసే నాకు అంత అందమైన అమ్మాయి పడింది. ని చూసి జలస్. నెక్స్ట్ స్టార్టింగ్ స్టేజ్ ఆఫ్ లవ్ లో సిగ్గుపడతాం. స్టార్టింగ్ స్టేజ్ ఆఫ్ లవ్. లవ్ ఏంటంట? లవ్. అమ్మా ఉందా చెప్పు. క్లాస్ లో కొత్త మేల్ లెక్చరర్ వచ్చినప్పుడు. ఓకే అండి, మీ సెకండ్ క్వశ్చన్ ఏంటంటే ఎక్కువగా అమ్మాయిలు ఉన్నారు కాబట్టి మీకు సంబంధించిన క్వశ్చన్ చాలా ఈజీ క్వశ్చన్. అమ్మాయిలు తరచుగా చెప్పే అబద్ధాలు ఏమిటి? అయ్యో చాలా ఉన్నాయి అబద్ధాలు. ఇందాక డైరెక్టర్ కాల్ చేసి 2 minutes పక్కనే ఉన్నా, 2 minutes పక్కనే పక్కనే ఉంది, వాళ్ళ ఇంటి పక్కన ఉంది, ఇక్కడ కాదు. సారీ మా నాన్న పెళ్లికి ఒప్పుకోలేరు. ఓకే సెకండ్ క్వశ్చన్ అమ్మా. లైఫ్ లాంగ్ నీతో ఉంటా. ఇది పెద్ద అబద్ధం. నెక్స్ట్ 5 minutes లో రెడీ అయ్యి వస్తా. బిగ్గెస్ట్ అబద్ధం ఇది మాకు. ఇప్పుడే లైవ్ లో చూసాం మేము, ఇప్పుడు ఇక్కడ మేడం గారు. నెక్స్ట్ అమ్మా ఇటు సైడ్. లవర్ లేడు. లవర్ లేడు నమ్మంటావు. బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అంతే. నో బాయ్ ఫ్రెండ్. ఐఎమ్ సింగిల్ అని చెప్తాం ఎవరైనా. ఎందుకనంటే అందరు ప్రపోజ్ చేయాలి, అందరు. లవర్ కి బాయ్ ఫ్రెండ్ కి తేడా ఏంటమ్మా? లవర్ అంటే మనం ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తాడు. ఆ. బాయ్ ఫ్రెండ్ అని అంటే ఆ. వాడు ఎక్కడికి వెళ్తే మనం అక్కడికి వెళ్తాం. తేడా ఏంటి దీంట్లో నాకు అర్థం కాలేదు. వాడు తేడా కాకుండా ఉంటే చాలు. ఓకే డన్. నెక్స్ట్ క్వశ్చన్, అదే నెక్స్ట్ ఆన్సర్. మేము అసలు మేకప్ వేసుకోం. ఎస్ జస్ట్ లిప్స్టిక్. నెక్స్ట్ ఎన్ని బట్టలున్నా అసలు నాకు బట్టలు లేవని చెప్పినప్పుడు వాడితో చెప్పి మొత్తం కొనిచ్చేసుకుంటారు కదా. అంత సీన్ లేదు. ఆ. మాకు మేము కొనుక్కుంటాం. వీఆర్ ఇండిపెండెంట్ ఉమెన్. అవును మీరే కొనుక్కుంటారు, ఇల్లు వాడికి అర్థాడు. అది వేరే విషయం, అది వేరే విషయం. ఇందా నుంచి నవ్వుతున్నావు. అమ్మాయిలు ఏం అబద్ధాలు చెప్తారు ఇట్రా. ఒరే నీకేం అబద్ధం చెప్పారు చెప్పు రారా. దా మాదా. అమ్మాయిలు తరచుగా చెప్పే అబద్ధాలు ఏంటి? నా మీద నీకు నమ్మకం లేదా అంటారు. ఎందుకంటే దొరికిపోతాం కాబట్టి నా మీద నీకు నమ్మకం లేదా. అరే నీకు లవర్ ఉందా? ఇద్దరున్నారు. ఇద్దరున్నారా? ఒకటి పోతే ఇంకొకళ్ళు అన్నట్టు. ఎక్స్ట్రాకి బ్యాకప్. ఒరే అదేమన్నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లారా బ్యాకప్ పెట్టుకున్నా ఒకటి. ఇన్స్టాగ్రామ్ అకౌంట్ 5 ఉన్నాయి. సరే నువ్వు కామ్గా ఉండడమే బెటర్ అని వాట్. ఓకే నెక్స్ట్. నాకు నువ్వు తప్ప ఎవరు లేరు. సూపర్ రా. ఒరే మూడో క్వశ్చన్ అడుగుతున్నాను రా, చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. ఏ సందర్భాల్లో మనం మొహం కనబడకుండా దాచుకుంటాం? నేను స్నానం చేసేటప్పుడు ఎవరైనా తలుపు తీసినప్పుడు దాచుకోవాల్సింది వాళ్ళు, నువ్వు కాదు. అయినా ఒక నేను దాచుకోవాల్సింది ముఖం కాదురా. అప్పుడు నువ్వు ఇప్పుడు స్నానం చేస్తున్నావు, నేను వచ్చి తలుపు తీస్తా. స్నానం చేయరా రుతుకో. అరే నువ్వా? వాడేంటి చూసి ఏ రీతు నువ్వా? లోపలికి వస్తే దాచుకుంటా అన్నావు కదరా. వీడు చూడు ఆనందంతో రీతు నువ్వా నువ్వా. నెక్స్ట్ ఆన్సర్. మనం బ్యాక్ బెంచ్ లో కూర్చొని తింటున్నప్పుడు లెక్చరర్ చూసినప్పుడు మనం ముఖం అది సూపర్. ఏంటి బ్యాక్ బెంచ్ లో కూర్చొని తింటున్నారు, ఆ. లెక్చర్ చూసినప్పుడు ఏమన్నా బాక్స్ మూస్తావు మొహం మూసుకుంటావా? నాకు తెలిసి ముఖం మూసుకొని లెక్చరర్ సార్ కూడా ఒక ముద్ద పెట్టు. అప్పుడు ఏమన్నా ఆయన. నెక్స్ట్ నెక్స్ట్. బాయ్ ఫ్రెండ్ తో ఉన్నప్పుడు చుట్టాలు కనిపిస్తాయి. నెక్స్ట్. సిగరెట్ తాగకుండా డాడీకి దొరికినప్పుడు. మీ డాడీ పేరు ఒకసారి హాయ్ చెప్పు డాడీకి అక్కడ. హాయ్ డాడీ రింగులు వదులుతున్నా.
దాని తమ్ముడు నువ్వు చెప్పు మనోడికి మైక్. నేను మా డాడీ ఒకటే వైన్ షాప్ దొరికిపోయినప్పుడు. ఓకే నెక్స్ట్. ఆంటీతో మాట్లాడుతున్నప్పుడు అంకుల్ కి దొరికిపోయినప్పుడు. సరే నేను ఒకటి అడుగుతా తేజ, అమ్మా ఎలాంటి సందర్భంలో నువ్వు మొహం దాచుకున్నావు? కరోనా వైరస్ అది వచ్చినప్పుడు మాస్కులు కట్టుకొని తిరిగాం. అవునా? ముఖం దాచుకుని. నువ్వు ఎలా దాచుకున్నావు అమ్మా? నేను తరచుగా దాచుకుంటున్నా ముఖమేనా? మొహమే. ఈ రౌండ్ ఇంతటితో సమాప్తం. చెప్పండి అయ్యా బాబు, సూపర్ ఎంటర్టైన్ చేశారు. థ్యాంక్ యూ. ఓకే సెకండ్ రౌండ్కి వెళ్ళిపోదాం. సెకండ్ రౌండ్ పాప పేరు? సెకండ్ రౌండ్ పేరేంటంటే చెప్పు. సామాన్లు బాగుండాలంటే సామాన్లు బాగుండాలని నువ్వు అన్నప్పుడే నాకు అర్థమైంది. ఏంటి మా వాడికి ఎలాంటి తీసావు? ఇక్కడ ఒక బాల్ ఉంది, ఆ. అక్కడ ఒక సర్కిల్ ఉంది, ఇక్కడ ఒక బాటిల్ ఉంది. సో ఆ బాటిల్ తో ఆ బాల్ ని పుష్ చేసుకుంటూ ఆ సర్కిల్ లోకి బాల్ పంపించాలి. ఎవరైతే ఫస్ట్ పంపిస్తారో వాళ్ళు విన్నరు. వాళ్ళ సామాన్లు బాగున్నట్టు. 3, 2, 1. అరే నాన్న బాల్ బయటికి పోతుంది. అరే నీ బాల్ బయటికి వెళ్ళిపోయిందిరా. నువ్వు రాబడరా, నాకు వచ్చిందిలే గాని. ఏ యువరాజ్ కొట్టురా. అరే 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 తెలుగు రాదన్నా బానే వేస్తున్నా. ఓకే ఫస్ట్ ఎవరి సామాన్లు ఎవరింట్లోకి వెళ్ళాయి? ఫస్ట్ ఇదిగో మనోడు పంపించాడు లోపలికి. అవునా? నీ పేరు? రవి. అయ్యా రవికి ఒకసారి గట్టి క్లాస్ కొట్టండి. రవి కష్టపడి చాలా కృషి చేసి సర్కిల్ లో ఆయన బాల్ వేసాడు కాబట్టి, ఆయనకి ఇచ్చిన బాల్ వేసాడు కాబట్టి విన్నర్ కి మనం ఇచ్చే గిఫ్ట్ ఏంటంటే బాలు ఈ బాట్లా. ఓకే కమ్ ఆన్ 1, 2, 3. రవి నీ సామాన్లు బాగున్నాయి. ముగ్గురికి ఒకసారి గట్టిగా క్లాస్ కొట్టండి. మరి ఓడిపోయిన వాళ్ళకి చిన్న పనిష్మెంట్ ఉండాలి కదా. ఇదే కాలేజీ ఫ్యాషన్ కాలేజీలో బాగా ఫేమస్ ఏంటి? ర్యాంప్ వాక్. అలా వీళ్ళిద్దరూ విత్ దట్ సామాన్లు ఒక చిన్న ర్యాంప్ వాక్ చేయాలి. ఓకే మంచి మ్యూజిక్ సెట్ చేసుకోమ్మా. American born, confused they say. American born, confused they say. I got my wings, I'm gonna spread them till I start to fly. Send my love to the moon and back and watch you scream. Watch you dance, watch you shake, watch you make a boom. Tonight ain't over cause I make the rhythm blow, blow. Que la in there, colorful frame, yeah. The light in there. ఇది ర్యాంప్ వాక్ అంటే, ఇది ఆడక్క వాక్ అంటే. ఓకే డన్ గైస్, థ్యాంక్ యూ సో మచ్. తేజ సామాన్ రౌండ్ ఇంకా అవ్వలేదా? అవ్వలేదమ్మా. ఇందాక నువ్వు సామాన్లు ఫస్ట్ రౌండ్ ఏం చేసావు? ఒక బాల్ తెచ్చావు. చూసావు నేను ఎన్ని బాల్స్ తీసుకొచ్చాను. ఈ గేమ్ చాలా సింపుల్. ఇందులో ఉన్న గ్రీన్ ఇందులోకి మార్చాలి, ఇందులో ఉన్న ఆరెంజ్ దీంట్లోకి మార్చాలి. కాకపోతే ఎట్ ఏ టైం చేయాలి. అంతేగా, సేమ్ ఎట్ ఏ టైం లో చేయాలి. ఇందులో మొత్తం ఇందులోకి రావాలి. 1 minute లో ఎవరైతే కంప్లీట్ చేస్తారో వాళ్ళు ఈ గేమ్ విన్ అయినట్టు. ఓకే ఫస్ట్ ఎవరు ఆడుతున్నారు? అదమ్మా. మీ పేరు? ప్రవల్లిక. ఓకే డన్. ఓకే 1, 2, 3 స్టార్ట్. Move your body. ప్రవళిక ఇంకేంటి, మనకి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? లేడా? ఏది ఆరెంజ్ ఏది ఎల్లో ఎట్ట మారుస్తున్నావు నువ్వు అసలు? అయ్యో ఒకటే కలర్ మారుతున్నావు. ఆ ఎల్లో తీసుకొచ్చి కేసింది, ఎల్లో తీసుకెళ్ళి అటేసింది. Move your body. ఓకే టైం అప్. yes. ఓకే నెక్స్ట్ ఎవరు పిలుస్తావు? నువ్వే మీ ఫ్రెండ్ పిలుచుకో. నక్షత్ర. నక్షత్ర
ఇప్పుడు 1 minute కాదు 40 seconds. ఏ ఊరమ్మ మీది? విజయవాడ. ఓ, మన ఊరే. విజయవాడ మీ ఊరు పక్కనే. వెళ్ళేటప్పుడు ఈసారి చెప్పి కలిసి వెళ్దాం. 1 2 3 స్టార్ట్. ఒరే హౌగొట్టేసింది. అయిపోయింది. అమ్మా నెక్స్ట్ ఎవరితో ఆడిద్దాం? మీ పేరు? శివాని, శివాని. ఓకే, వేర్ ఆర్ యూ ఫ్రమ్? హైదరాబాద్. హైదరాబాద్ లోకల్. అమ్మాయి 1 minute 40 seconds, నీకు 30 seconds. రెడీ 1 2 3 స్టార్ట్. శివాని శివాని మీ కాలేజ్ లో ఏ అబ్బాయి బాగుంటాడు? ఎవ్వరు బాలేదా? శివాని మాత్రం చాలా క్యూట్ గా ఉంది కదా. నువ్వు క్యూట్ అన్నావు. ఒకేసారి తీసుకో. ఆరెంజ్ తీసుకో, అటు ఆరెంజ్ తీసుకో, సరిపోద్ది. 30 seconds అయిపోయి 30 seconds పర్లా పర్లా ఆడిని శివానియేగా. అన్న ఈ చెల్లికి ఎంత సపోర్ట్. రీతు, ఇప్పుడు దాకా ముగ్గురు అమ్మాయిలే ఆడారు కాబట్టి ఒక అబ్బాయితో ఆడిద్దాం. ఓకే అయితే అటు చూస్తావేంటి? ఆడు నువ్వే. ఆడు. మీ అందరికన్నా పెద్ద కన్ఫ్యూజన్ మ్యాచ్ ఎవరు ఉండదు. అసలైన మజా రీతు ఆడితేనే వచ్చింది ఆట. దా ఆడు. నువ్వు ఇలా 10 hours పెట్టు, మన వల్ల కాదు. జస్ట్ 30 seconds దామ్మా, నువ్వు చూపియాలి అబ్బాయిలకి. ఏంటి ఏంటి ఆడి చూపియాలి. ఓకే. అరే అవ్వదురా మనతో ఇదంతా. మీరు 3 to 1 కౌంట్ చేయండి రా నాతో పాటు. 3 2 1 స్టార్ట్. రాత్రి చెన్నైలో ఏం చేసావు? ఎవరి కోసం వెళ్ళావు చెన్నై? అది చెప్తే నువ్వు ఇక్కడ ఉండలేవు. ఏ 2 నెలలు కదా ఆటో నిలబడ్డాయి. ఏమోలే. ఇంక చాలు, వేరే వాళ్ళు ఆడతారు. సరే, నీ కోసం ఎవరు కంటిన్యూ చేస్తారు? పిలుచుకో నీ వాడిని నువ్వే. రా ఆడతావా? నాకన్నా బాగా వాడు ఆడతాడు, వాడిని కూడా పిలుస్తా. వాడు ఆటగాడంట, వీడు కాదు. అవునా? సరే ఆటగాడిని మీరు. ఏంట్రా వాడు నువ్వు ఆటగాడు అంత పెద్ద బిల్డప్ ఇస్తే నువ్వేంట్రా ఆట చూస్తావు? కాదు, ఇందాక ఏం చెప్పావు? 2 గర్ల్ ఫ్రెండ్స్ అని చెప్పావు. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 2 2 2 2 2 2 2. ఎలా మారుస్తావు నీ గర్ల్ ఫ్రెండ్స్ ని? అలా బాల్స్ మార్చు. దీనికి తెలియకుండా దాన్ని, దాన్ని తెలియకుండా దీన్ని మార్చేయాలి. ఓకే రెడీ? 3 2 1 స్టార్ట్. అరే నీ గర్ల్ ఫ్రెండ్ పేరేంట్రా? నీ గర్ల్ ఫ్రెండ్ పేరు చెప్పరా? గర్ల్ ఫ్రెండ్, సెకండ్ గర్ల్ ఫ్రెండ్. ఫస్ట్ గర్ల్ ఫ్రెండ్ పేరు? ఫస్ట్ గర్ల్ ఫ్రెండ్. గర్ల్ ఫ్రెండే. సెకండ్ గర్ల్ ఫ్రెండ్ పేరు సెకండ్ గర్ల్ ఫ్రెండ్. ఫస్ట్ కిస్ ఫస్ట్ గర్ల్ ఫ్రెండ్ పెట్టావా, సెకండ్ గర్ల్ ఫ్రెండ్ పెట్టావా? ఇద్దరికి పెట్టలే. ఇద్దరిని ఒకేసారి పెట్టావా? ఇద్దరికి పెట్టలేదంట. అరే ఇద్దరు ఒకేసారి ఎదురైతే ఏం చేస్తావరా? ముఖం దాచుకొని ఒప్పేసుకుంటాడు, పోయి దాక్కుంటాడు. ఈ గ్యాప్ లో ఎంత క్లారిటీగా ఉన్నాడు చూసావా? మనం కన్ఫ్యూజ్ చేస్తున్నాం, వాడు కన్ఫ్యూజ్ అవ్వకుండా భలే మార్చేసాడు. నిజంగా. అరే బాగా మెయింటైన్ చేస్తున్నారా? ఇప్పుడు అర్థమైందా వాడికి ఎందుకు ఇద్దరు ఉన్నారు? సరే రే, నీ ఫస్ట్ గర్ల్ ఫ్రెండ్ సెకండ్ గర్ల్ ఫ్రెండ్ వాళ్ళిద్దరిలో నీకు బాగా ఎవరు ఇష్టం? ఇద్దరు ఇష్టం లేదు. అనుకో మూడో వారిని చూసుకుంటున్నా. ఓకే, మూడో వాళ్ళు వస్తారు. వాళ్ళకి వస్తే ఎలా ప్రపోజ్ చేస్తావు? ఒకసారి ఇదిగో రీతు నీ గర్ల్ ఫ్రెండ్ అనుకో. ప్రపోజ్ చెయ్యా నేను. ఏం చేస్తావు? తనే వచ్చి ప్రపోజ్ చేస్తుంది, మనం ఎందుకు చేయాలి? ఆమె ప్రపోజ్ చేయాలంటే మనం ఏదో ఒకటి చెయ్యాలి. ఏం చేస్తావు? ఇంప్రెస్ చేస్తే ప్రపోజ్ అయ్యింది. ఇంప్రెస్ చేయాలంటే డిన్నర్ కి తీసుకెళ్ళాలి. డిన్నర్ కి తీసుకెళ్ళి ఇంప్రెస్ అయిపోతారా? 10,000 బిల్ అయితే వాళ్ళే ఇంప్రెస్ అవుతారు. సర్లేరా రే, అమ్మాయిలు ఇంప్రెస్ ఈజీగా ఒక పాటకు అవుతారు. ఏదన్నా సరదాగా ఒక పాట పాడి ఇంప్రెస్ చేయొచ్చు కదా. నేను పాటలు ఎక్కువ నీకేం వచ్చురా అసలు? తినడం. ఒరే సరే సరదాగా ఒకసారి ఐ లవ్ యూ అని చెప్పి ఎలా చదువుతావు చెప్పురా. ఎలా చెప్పాలా? మైకి నాకు ఇచ్చి అడిగి వెళ్ళిపో, వెనక్కి నువ్వు వెళ్ళిపోరా. డానండి, థ్యాంక్ యూ సో మచ్. ఓకే అండి, ఇప్పుడు దాకా చాలా ఎనర్జీగా చాలా ఎంటర్టైనింగ్ చేశారు అందరు కలిసి. థ్యాంక్ యూ సో మచ్. లాస్ట్ రౌండ్ మనందరం డైలీ లైఫ్ లో ఇన్స్టా గానీ ఏది ఓపెన్ చేయనా ఫస్ట్ మనకు కనిపించేది ఏంటి? yes.
సో ఇప్పుడు మనం క్యాజువల్ గా మాట్లాడటం కాదు, మీమ్స్ తో మాట్లాడుకుందాం. మీమ్స్ తో మాట్లాడుకుందాం. ఎస్. ఓకే, మీమ్స్ రెడీగా ఉన్నారు అందరూ? ఓకే, మా టీం. మీ టీం అయితే ఇది నా టీం. రెడీ? అటు ఎలవా? ఓహో, వాడిని చూసి భయపడతావు నువ్వు. నీకు అసలు ఏమీ లేదా? ఎటు వెళ్ళమంటే అటు వెళ్ళిపోతావా? నాకు ఎందుకు లేదు, నాకు ఉంది. భలే ఉన్నావురా గుండ్రంగా పండుకోతులాగా. మీమ్ రా, మీమ్. వచ్చిందండి వయ్యారి. ఓకే ఓకే, మీరు అర్థమైందా? వాళ్ళు ఒకటి మనం ఒకటి. ఓకే, ఫస్ట్ మీ వాళ్ళే స్టార్ట్ చేసుకోమను. అయ్యే నువ్వు చెప్తే మేము ఎందుకు స్టార్ట్ చేయాలి? నువ్వు స్టార్ట్ చేయి. సరే చెప్పురా. చూసావరా, వాళ్ళకి సిగ్గులేదు, చెప్పంగానే స్టార్ట్ చేస్తున్నారు. ఓకే స్టార్ట్. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువ అయిపోయారు. ఒక నిమిషం, నాకు తెలిసి నువ్వు రీతిని డైరెక్ట్ తిట్టేసే, ఏమనుకోదు. వాళ్ళు ఎందుకు అంటావు? ఓకే నెక్స్ట్. మీ ప్రాబ్లం ఏంటి? ఏం లేదమ్మా, డాక్టర్ గారు చెప్పేసారు పిల్ల. దారా. ఓ వీడు అటువైపు ఉన్నాడా? రే ఎవర్రా మీరంతా? అట్లా కాదు కదరా చెప్పేది. ఎవర్రా మీరంతా? కొంచెం అట్లా నువ్వు చెప్తావు అన్న బాగా. నువ్వు చెప్పురా, ఏం కాదు. ఎవర్రా మీరంతా? తంతే గద్దలా ఎగురుతో. ఎక్కడదంతే? అది పూర్తిగా చెప్పు. చెబితే నువ్వు సగం సగం చెప్పవాలి. మేము పూర్తిగా చెప్పలేను, సగం సగంగానే చెప్పగలం. అన్ని బేకార్ ముచ్చట్లు, బేకార్ పంచాయతీలు. అది కరెక్ట్ చెప్పింది, మీకే అది. అరే తుప్పా సెదవా. నన్ను కాదు. సాయిరామ్ సాయిరామ్. నెక్స్ట్. ఫ్లూటు జింక ముందు ఊదు, సింహం ముందు కాదు. రారా గజ్జుకుక్కరా. కొడితే మెడికల్ టెస్ట్ చేయించుకోవడానికి నీ అబ్బా ఆస్తంలో సరిపోదు. మీమ్స్ కదా చెప్పమని సినిమా డైరెక్ట్ చెబుతా. అంటే అది నాకు గన్ ఇస్తారా? అది ఉన్నాక నిజంగా గన్నే కావాలి మనకి. పోతాను. ఇదే అర్థం కావాలంటే మినిమం డిగ్రీ ఉండాలి. అది అర్థం అవ్వాలంటే సామాన్లు బాగుండాలి. అది మొత్తం మా వాళ్ళే చెప్తాను, మీ వాళ్ళు చెప్పమను. ఇప్పుడు చెప్పా గజ్జుకుక్క, ఏమన్నావు? అదే జెఫ్ఫా నా కొడుక, మీ అమ్మ నాయని చూసానంటే మీకు పెళ్లి కూడా చేయర్రా. పక్కనే టీ కొట్టు పెట్టాను, డబ్బులు తీసుకోను గానీ సుఖీ బావా. మీమ్స్ నుండి డైలాగ్స్ అయినా పర్లా. రండి. పుట్టింది పులిచెర్ల, చదివింది అనంతపురం, రూలింగ్ కర్నూల్. ఓకే డన్. అరే తమ్ముడు చెప్పురా. Don't trouble the trouble. If you trouble the trouble, trouble troubles you. I'm not the trouble. I'm the truth. అబ్దుల్ కలాం కలలు కనమన్నాడు, కథలు మింగేస్తాడు. ఇప్పుడు దాకా నువ్వేమన్నా మా వాళ్ళు అదగొట్టారు, లాస్ట్ ఛాన్స్ ఇస్తున్నాం. మీ వాళ్ళు కూడా మంచి పెర్ఫార్మ్ చేస్తే మీరు విన్నింగ్, లేకపోతే మాదే. మా వాళ్ళు పెర్ఫార్మెన్స్ చేస్తారు. ఎక్కడ? ఎవరో ఒకళ్ళు ఏదో ఒకటి చెప్పండి. పరుపులా ఆ యువరాజుని చెప్పను ఒక డైలాగ్. జై బాలయ్య. ఎలా వచ్చో అలానే వెనక్కి. నెక్స్ట్ ఇది అమ్మాయి మైక్ తీసుకుని చెప్పమ్మా. నాకు త్వరగా పెళ్లి చేసేయండి నాన్న, ఇది చదువులేవన్నీ నా వల్ల కావట్లేదు. చేసేయండి మామయ్య, త్వరగా చేసేయండి. చెప్పు. సరేలే మరి ఏముంది, పడుకోండి. మనం చేసేది లంక పని, మన మీదకి బొంగులో కాంట్రిబ్యూషన్లు చేసేవే లంగ పనులు. మళ్ళీ అర్థమైంది. వాడు మనల్లా డైలాగ్ చెప్పాడు, అర్థం కాదా? ఓకేనా? ఈ రౌండ్ అయిపోయింది కాబట్టి నువ్వే చెప్పి ఎవరు విన్ అయ్యారు, అర్థమైపోతుందిగా. క్లియర్ గా కనిపిస్తుంది ఎవరు విన్ అయ్యారు. అంతే కదా. ఎస్. మర్యాదగా నేను పొయ్యా లేదు, నేను పోతానని పోయింది ఆడికి. నువ్వు వెళ్ళటం బట్టి ఎనర్జీ డల్ అయింది, లేదంటే నన్ను ఎనర్జీగా ఉన్నారు వాళ్ళు. అంత సీన్ లేదు, నేను వాళ్ళని గెలిపించాలి, వాళ్ళ మొహాల్లో ఆ వెలుగును చూడాలి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సో మా చెప్పమ్మా. రీతమ్మా, ఫస్ట్ టైం ఇలా అందరితో ఇంటరాక్ట్ అవటం ఎలా ఉందో ఏంటో ఫస్ట్ అలా అనుకుందాం. అమ్మా మీకు ఎలా అనిపించింది? సూపర్ కాదు, వారే వా అన్నట్టు ఉంది. నాన్న థ్యాంక్ యూ సో మచ్. మీ ఎనర్జీతో మా యొక్క ఎనర్జీని రెట్టింపు చేశారు. నేనైతే ఈ ఎపిసోడ్ ని చాలా బాగా ఎంజాయ్ చేశారు. రీతు మీకు ఎలా ఉంది? అమ్మో
ఎంత రెస్పెక్ట్ ఇచ్చారో ఎండింగ్ లో. సో వారెవా ఇలా కీప్ ఎంటర్టైనింగ్ గా ఉంటూనే ఉంటుంది. అండ్ మీరందరూ ఎంటర్టైన్ అవ్వండి, మమ్మల్ని కూడా ఎంటర్టైన్ చేస్తూ ఉండండి. ప్రతి కాలేజ్ కి మేము వస్తాం, స్టూడెంట్స్ తో ఫన్ చేద్దాం. వచ్చే వారం మళ్ళీ కలుద్దాం మన బిగ్ టీవీలో. ఎక్కడ ఎక్కడేంట్రా ఎదవా ఆ. వారెవా. క్యా షో హై! For more videos like this, subscribe Big TV channel.